పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లిలో సి బ్లాక్ ఏరియాలో సింగరేణి బ్లాస్టింగ్ తో ఇండ్లు ధ్వంసమయ్యాయి. కాల్వ నిర్మాణం కోసం చేసిన బ్లాస్టింగ్ తో బండరాళ్లు ఇండ్ల మీద పడ్డంతో ప్రమాదం జరిగింది. ఘటనలో 70 నుంచి 80 ఇండ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 10 మందికి గాయాలయ్యాయి. ధ్వంసమైన ఇండ్లను సింగరేణి అధికారులు పరిశీలించారు. సింగరేణి ఆధ్వర్యంలో బాగు చేస్తామని హామీ ఇచ్చారు అధికారులు. మధ్యాహ్నం సుమారుగా 2 గంటల ప్రాంతంలో జరిగిన బ్లాస్టింగ్ వలన చాలా ఇళ్లు నష్టపోవడం జరిగింది. చాలా ఇళ్లు డ్యామేజ్ జరిగింది. అలా అంతేకాకుండా ఆడపిల్లలు చిన్నపిల్లలు అందరూ బయటనే ఉన్నారు. వాళ్ళు కూడా దెబ్బలు జరగడం జరిగింది. ఇండ్లు అయితే చాలా ఓసి2 అలా సింగరేణి యాజమాన్యం అయితే ఎలాంటి హెచ్చరికలు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకుండా ఇలా బ్లాస్టింగ్ జరపడం వల్ల మేము చాలా నష్టపోయాం. మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఓసిపి2 పక్కన ఈ రెయిన్ కాలువ కొరకు సింగరేణి వాళ్ళు వర్క్ చేసే కార్యక్రమం లోపల ఒక చిన్న పేలుడు పదార్థాన్ని ఉపయోగించడంతో ఆ పేలుడు ధాటికి కొన్ని రాళ్ళు వచ్చేసి బేగంపేట గ్రామం లోపల ఉన్న కొన్ని కాలనీ మీద కాలనీ మీద కొన్ని పడి కొన్ని రేకులు కొన్ని ఇళ్ళు డ్యామేజ్ కావడం జరిగింది. ఒకరిద్దరికి చిన్న గాయాలు కూడా జరిగినాయి. గ్రామస్తులందరూ కాస్త భయంతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి దాని మీద వాళ్ళు భయంతో రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు గ్రామస్తులకు సింగరేణి యాజమాన్యంతో కలిసి విజిట్ చేసి జిఎం సుధాకర్రావు గారితో కలిసి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. రాతి పిల్లలు అనేవి ఎగిరి దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ల మీద పడటం జరిగింది. అది ముమ్మాటికి మానవ తప్పిదమే, పొరపాటే. అది ఈ ఒక్కసారే చేసేది, అది మళ్ళీ చేయము. అది అయిపోయింది ఈరోజుతో, ఇక దాన్ని అక్కడ ఏమీ చేయము. కానీ జరిగింది మాత్రం తప్పిదమే. కానీ దానికి జరిగినటువంటి ఏదైతే నష్టం ఉందో ఆ నష్టాన్ని పరిపూర్తిగా ఆ పగిలిన రేకులు కానీ ఆ పగిలిన గోడలు కానీ అన్నీ కూడా సరిచేసి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకోకుండా చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా హామీ